ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజైర్గరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోం రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి పరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధపత్యాపయంతీం. సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృంచ భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై అనుసంధానంలో మనం 27వ పాసురానికి వచ్చాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని తరువాత అమ్మ యొక్క అనుగ్రహంగా పాసురం యొక్క తెలుగు గేయ రూపకాన్ని మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం. ఈ పాసురం కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. ఈ పాసురాన్ని కూడా మనం అనుసంధానం చేసేటప్పుడు సేవాకాలంలో 2 సార్లుగా మనకి అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క పాసురంలోప్పుడే మనకి అమ్మ పాయసాన్ని నివేదంగా చేయటం. 108 గంగాళాల్లో భగవద్రామానుజుల వారు అమ్మ యొక్క కోరికను తీర్చినట్లుగా మనం కూడా ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క పాసురం రోజున పాయసాన్ని ఆ యొక్క గంగాళాల్లో అమ్మకి మనం నివేదనగా చేయటం కూడా జరుగుతుంది అన్నమాట. పాసురం చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క పాసురాన్ని మనం ముందుగా అనుసంధానం చేద్దాం. குடாரே வெல்லம் சீர் கோவிந்தாம் உந்தன்னை பாடிப்பறே குன்றியாம் பெருசம்மானம் நாடுபுகஜேம் பரிசிலால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவேம் பாடகமே என்றனையே பலகலனம் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறும் மூடனை பெய்த முஜங்கே வஜிவார கூடியிருந்து புலர்ந்தேலோரெம்பாவாய். கூடாரே வெல்லும் சீர் கோவிந்தம் உந்தன்னை பாடிப்பறே கொன்றுயாம் பெருசம்மானம் நாடு புகழேம் பரிசிலால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையே பலகலனம் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறும் மூடனை பெய்த முஜங்கே வஜிவார కూడియిరుంద కులరందేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురం యొక్క తెలుగు యొక్క గేయ రూపకాన్ని. మా కులము నిర్జించు గోవిందా నిన్ను పొగడి ప్రాప్యముగా నిన్ను వాంఛించి మేమందు సన్మానములు వినుము సజ్జనులు మెచ్చగా నీ కర్ణాభరణము నీ దండ కడియాలు నీ చెవి కమ్మలు నీ కర్ణ పుష్పములు నీ వదాభరణము నీ సర్వభూషణలు నీ ప్రీతి కొరకుగాను ఇవి దెరించెదమయ్యా క్షీరాన్న మోమునుగా చిక్కగా నెయ్యి పోసి భుజించు నప్పుడు మోచేతి మీదుగా కమ్మ కమ్మని నెయ్య కాల్వగా కారగా కూడుకొని అందరము కుకుగా మందవలయు కూడుగా అందరము కుకుగా మందవలయు జై
శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. కూడారై వెల్లుం సీర్ గోవిందా అంటే శత్రువులను జయించినటువంటి కళ్యాణము గల ఓ గోవిందలు గోవులను ఆనందింపచేయువాడా. చూసారా ఎంత వంటి అర్థం. శత్రువులను జయించినట్టి కళ్యాణ గుణములు గల గోవులను ఆనందింపచేయువాడా. ఉందన్నే పాడిప్పరేకుండ్రయాం పెరిసమ్మానం అంటుందంటే అంటే దేవరవారిని స్తోత్రము చేసి ప్రాప్యమును లభించి మేము లభించినటువంటి బహుమానాలు నాడు లోకములు వారు పొగుడెడు పెరిసినాల్ సన్మానముచే నన్రాగా బాగుగా చూడగమే ఆ యొక్క చేతికి ధరించినటువంటి ఆభరణాల్ని నిన్ననయ్యని చెప్పబడు పలగలనం యామని ఓం అంటే అనేకమైనటువంటి ఆభరణాలన్నీ కూడా నీకోసం మేము ప్రీతిగా ధరిస్తున్నామయ్యా అని చెప్తుంది. అలాగే ఆడయిడుపోం మదన్ పిన్నే బాల్షోరు అంటే ఆడయిడుపోం మంచి వస్త్రములు గల ధరింపువారం. అదన్ పిన్నే అంటే వారి వెనుక పాల్షోర్ పాల్షోర్ అంటే పాలతో చేసినటువంటి మునుగునట్లు ముడనై పెయిదు ముజంగే వజివార నెయ్యితో పోసి ఉంచినటువంటి ఆ యొక్క పాయసాన్ని చెప్తుంది. ముజంగే వజివార అంటే ఆ యొక్క పాయసం తీస్తున్నప్పుడు ఆ యొక్క నెయ్య మా చేతి వరకు కూడా కారాలంట. అంటే అంత సంపద గల వాళ్ళుగా మమ్మల్ని తీర్చిదిద్దవయ్యా అని చెప్తుంది అనమాట. ముజయిందే వజివార కూడి ఇరుందుకులరిందేలో బాబాయ్ మేమంతా కూడా ఒక భాగవత గోష్ఠిగా ఏర్పడి మేమంతా కూడా ఆనందంగా ఉండాలన్నట్లుగా ఈ యొక్క పాసురంలో ఉంటుంది. అంటే మాకు లభించినటువంటి సన్మానము ఊరివారి కార్యం మాత్రమే కాదు సుమయ, మేము మా యొక్క అభిమతాన్ని సైతం కూడా పొందాలి. భట్రవారంట పెరుమాళ్ళు కోవిల్లోని ప్రసాదము అంతవరకు రాగా మేము లభింపవలసినటువంటి సన్మానం వచ్చింది అంటారంట. ప్రసాదం వచ్చింటే మేము లభించినటువంటి ప్రసాదాన్ని మాకు అందినట్లుగా భావించారంట పరాశరి వారు. అలాగే నాడు పుగజింపరిచిన లోకుడు పొగడనటువంటి సన్మానము అనాది కాలంగా అందరి వలన పడినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోయి వాడు వసంగినాడు వీరు లభించారు అంటే స్వామి మాకు ఇచ్చారు, వీళ్ళంతటి భాగవత గోష్ఠిని మాకు అందించారు అన్నట్లుగా. అలాగే బాగుగా ఒకరు అన్నం పెట్టగా భుజించు అట్టి వారి బ్రతుకు అటువంటిది కాకుండా చెప్తుందనమాట. అంటే భుజాలకు ధరించినటువంటి యొక్క ఆభరణాలే కావచ్చు, కర్ణాలకి ధరించినటువంటి ఆభరణాలే కావచ్చు, ఇవన్నీ కూడా నీకు ప్రీతిగా చేసి ఈ యొక్క పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని మీకు సమర్పిస్తున్నాము. ముజంగే వజివ ఆ యొక్క ప్రసాదము తీసుకున్నప్పుడు ఆ యొక్క నెయ్యి అంతా కూడా ముజంగే వజివార అంటే మోచేతి వరకు కారుతున్నట్లుగా ఉండాలి. అంటే అంతటి సంపద గలగ మమ్మల్ని తీర్చిదిద్దవయ్యా అని ఈ యొక్క పాసురంలో మనకు చెప్తుంది. అయితే కైంకర్యమైనది తెలియకుండునట్లు పారతంత్రమునకు ప్రసిద్ధపరిచి భోక్తయగు నీతో భోగ్యముగా మేము సంబంధించి ఎడబాయకుండా ఉండినట్లు మమ్మల్ని లభించే సన్మానం ఏదన్నా ఉంది అంటే అది ఒక పాసురంలో మనకి లభింపజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పాసురంలో కూడా అమ్మకి ఆ యొక్క పాయసాన్ని మనం నివేదించి అట్లాంటి తీపికరమైనటువంటి మాలో సజ్ఞానాన్ని ఆ యొక్క ప్రసాదాన్ని మాకు అనుగ్రహించినట్లుగా మనకి అమ్మ ఈ యొక్క పాసురంలో తెలుపుతుంది. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీ రంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.